నవంబర్ 30వ తారీఖు వరకు రకరకాల జాతీయ ప్రాంతీయ సర్వే సంస్థలు సర్వేల గురించి ప్రీపోల్ అభిప్రాయ సేకరణ ఒపీనియన్ పోల్స్ అంటూ హోరెత్తించేశాయి. ఇక సోషల్ మీడియా ఏమీ తక్కువ తినలా. ఇక ఎన్నిక అయిన తర్వాత నవంబర్ 30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ యొక్క ఆ విశేషాలు రాజకీయ పార్టీలను అభ్యర్థులను అడలెత్తిచ్చేస్తున్నాయి. ఉన్న సమాచారం ప్రకారం అందరూ ఏమనుకుంటున్నారంటే హంగు అంటున్నారు. హంగులో 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి అధికంగా వచ్చే అవకాశం చెప్తా ఉన్నారు. ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కూడా 45 నుంచి 55 మధ్యలోనే వస్తాయని చెప్తున్నారు. కొద్ది సంస్థలు మాత్రం స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పినా ఎక్కువ మంది హంగు అంటున్నారు. ఈ హంగులో మొదటి స్థానంలో కాంగ్రెస్, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. 3వ స్థానంలో 10 నుంచి 12 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం మాకు 15 నుంచి 30 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. ఇక 4వ స్థానంలో 5 నుంచి 7 సీట్లు ఎంఐఎం పార్టీకి వస్తున్నాయి. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కలిసి ప్రయాణం చేసిన పాత బస్తీ ఓల్డ్ సిటీ మినహాయించి మిగతా రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీని ఆదరించారనే సమాచారం ఉంది. అందువల్ల ఎంఐఎం పార్టీ కూడా అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఏంటి అని బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండూ కలిసి వాళ్ళకి 60 సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అయితే ఎంఐఎం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామిగా ఉండదు, బయట నుంచే మద్దతు ఇస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ 2020లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 48 కార్పొరేటర్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 56 దగ్గరగా సమానంగా వచ్చినప్పుడు క్రియాశీలకమైన పాత్ర పోషించింది ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్లో గద్వాల విజయలక్ష్మి మేయర్ని ఎంపిక చేయటం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. కొంతమంది ఊహాగానాలు కేటీఆర్ని పెడతారా అంటే, పార్లమెంటు ఎన్నికలు జరిగే వరకు బీఆర్ఎస్కి అవకాశం వస్తే కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటాడు, కేటీఆర్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి చేయడు. ఏప్రిల్ మే 2024 జరిగే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ లోక్సభకు పోటీ చేసి ఆ లోక్సభ ఎన్నికలు అయిన తరువాత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి స్థానము వరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంఐఎం కలిపి 60 సీట్లు అయితే కేసీఆరే 3వసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 60 రాకపోతే పరిస్థితి ఏంటి? ఎంఐఎంతో బేరసారాలు సాగిస్తారు. ఎంఐఎం అధ్యక్షుడితో అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అంటే బీఆర్ఎస్ సీట్లు ఎంఐఎం సీట్లు రెండూ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలము లేనప్పుడు బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఇరు పార్టీల సీట్లు 60 సంఖ్య లేనప్పుడు
అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను కలుపుకొని రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ ఎంఐఎం కలిపి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బేరసారాలకు తావు ఉండే అవకాశం ఈసారి లేదు. 2018 ఎన్నికల తరువాత గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది గోడ దూకి బీఆర్ఎస్ పార్టీకి జంప్ చేసి పదవీ వ్యామోహంతో వెళ్ళారు. చేవెళ్ల చెల్లెమ్మని చెప్పుకునే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తురాలైన ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రివర్గంలో స్థానము పొందుతానని మహేశ్వరంలో గెలిచి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరింది. 12 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారో వాళ్ళందరూ కూడా ఓటమి పాలయ్యే అవకాశం ఉందని సర్వేలు విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఎంఐఎంకి బీఆర్ఎస్ పార్టీ. సరే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలము లేదు కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఈరోజేమీ ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తు అనేది కొత్తదేం కాదు కనుక ఇది రెండవ ప్రత్యామ్నాయం. మొదటిదేమో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం, రెండవ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఎంఐఎం కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, మూడవది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఇక నాలుగవ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2004లో రాజశేఖర రెడ్డి ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్నీ కలిసి పోటీ చేశారు. 2004లో అసెంబ్లీకి పార్లమెంట్కి కలిసి పోటీ చేశారు. కేసీఆర్ లోక్సభ నుంచి గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ ఏర్పడింది, అక్కడ యూపీఏలో భాగస్వామి అయ్యాడు. కేసీఆర్ యూపీఏలో భాగస్వామి అయి అక్కడ నౌకాయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్రంలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు. అప్పటి వరకు 2004 వరకు హరీష్ రావు శాసనసభ్యుడు కాదు, శాసన మండలి సభ్యుడు కాదు. ఆయన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మంత్రివర్గంలో స్థానం కల్పించిన తర్వాత తదుపరి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. హరీష్ రావుతో పాటు నాయన నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి, డాక్టర్ విజయరామారావు, ప్రస్తుతం చేషన్ గన్పూర్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ జి విజయరామారావు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున జహీరాబాద్లో పోటీ చేస్తున్న ఏ చంద్రశేఖర్ కూడా ఆనాటి కాంగ్రెస్ టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా 6 మంత్రులు పనిచేశారు. ఆ విధంగా 2004 గత స్మృతులను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఎంఐఎంను కలుపుని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్, మే 2024 ఎన్నికల్లో ఒక్క ఎంఐఎం సీటు మినహాయించి మిగతా 16 లోక్సభ సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. వీళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, బీ టీం అని. 2004లో చట్టాపట్టాలు వేసుకుని కలిసి పోటీ చేసి పొత్తు పెట్టుకుని పోటీ చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ చరిత్రని వదిలి బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది, రహస్య ఒడంబడికున్నదని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ గత చరిత్ర ఉన్నది. పొత్తు పెట్టుకున్నారు, కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితులలో కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అటువంటి ప్రతిపాదన ఉత్పన్నము కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండూ కూడా 2024 ఏప్రిల్ మేలో జరగబోతున్న 17 లోక్సభ సీట్ల మీద కన్నేసింది. ప్రస్తుతం బీజేపీకి 4, కాంగ్రెస్కి 3 ఉన్నాయి. వాళ్ళ బలాలను పెంచుకుని చెరొక 8 సీట్లన్నా పొందాలనే ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నారు. అటువంటి సమయంలో ఏ పార్టీ బీఆర్ఎస్తో కలుస్తుందో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 కొడుతుంది, భూస్థాపితం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి మోదీ హవా, ఆయన వ్యక్తిగత ప్రతిష్ట వల్ల ప్రస్తుతము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీ వాళ్ళకు ఆ రోజున కారు కనపడదు, కేసీఆర్ కనపడ్డు, నువ్వు వెళ్ళి అక్కడేం చేస్తావయా, దేశం కోసం ధర్మం కోసం ధీటుగా చైనా పాకిస్తాన్ని తరిమి కొట్టగలిగిన సమర్థత ప్రపంచ దేశాలు గౌరవించే ప్రధానమంత్రి మోదీ కావాలని, 3వసారి ప్రధానమంత్రి కావాలని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిస్తే పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మనము అడ్రస్ లేకుండా పోతామని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారము లేకపోయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏమాత్రము లేదు. కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉంది కదా, ఈ మధ్య కాలంలోనే కదా 2019 ఎన్నికల తరువాతే కదా ఇరు పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయింది. అంతకుముందు ప్రధానమంత్రి ప్రతిపాదించిన లోక్సభ, రాజ్యసభ బిల్లులన్నిటికీ ఆమోదం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమైనా కారు పార్టీ, కమలం పార్టీ దగ్గర ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అంటే దాన్ని ఎంఐఎం సహించే పరిస్థితి లేదు. ఎంఐఎం, కారు పార్టీ, బీఆర్ఎస్ కలిసి ఉన్నప్పుడు కమలనాథులు బీజేపీ వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. ఏ పార్టీకి సరిపడా సంఖ్యాబలం రాలా, 60 రాలా. మరి ఏం చేస్తారు? ఎవరికి 60 అనే అంకె రాకపోతే, సంఖ్య లేకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలనకు వెళ్తుంది. రాష్ట్రపతి పాలన అంటే ఎవరు? తమిళిసై, తెలంగాణ రాష్ట్ర గవర్నర్. ఆమె కొంతమంది సలహాదారులను నియమించి తమిళిసై పరిపాలన చేయబోతూ ఉంది. అంటే ఆమె తమిళిసై ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ రాష్ట్రపతి పాలన నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి పాలన అంటే ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే శాసిస్తుంది. అందువల్ల వీళ్ళలో సఖ్యత కుదిరి సంఖ్యాబలము లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమవుతారు. కాంగ్రెస్తో కలిసే ప్రసక్తే లేదు. భద్ర శత్రువు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మన భారతదేశం కాంగ్రెస్ రహిత భారతము కావాలని ప్రధానమంత్రి మోదీ
పిలుపిచ్చిన తరుణంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య సఖ్యత ఉండే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కలిస్తే ఇప్పుడు బీజేపీ గెలిచిన 4 సీట్లు కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారము ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కావాల్సింది మళ్ళీ 3వసారి ఎన్డీఏ కూటమి గెలవాలి. 3వసారి ప్రధానమంత్రిగా మోదీ అక్కడ ఆ స్థానాన్ని అధిష్ఠించాలి. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అధికారము కొరకు అడ్డదారులు తొక్కే ప్రసక్తి భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందువల్ల సంఖ్యాబలం లేకపోతే, సఖ్యత కుదరకపోతే ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఆనాడు 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగినాయో ఇప్పుడు కీలకమైన పాత్ర ఎంఐఎం పార్టీ పోషించబోతా ఉంది. సాధారణంగా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తుంది. వాళ్ళు ఒప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే సంఖ్యాబలం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆ మ్యాజిక్ ఫిగర్ 60 కాంగ్రెస్ పార్టీకి గనక లభిస్తే ఎటువంటి సమస్య ఉండదు. లేదు ఈ అంకెల గారడి సంఖ్య తగ్గితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం రచించింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక అఖిల భారత స్థాయి పరిశీలకుడిని జతపరిచింది 119 నియోజకవర్గాల్లో. ఆ పరిశీలకుడు వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరంలో తాజ్ కృష్ణ హోటల్కి తీసుకురావాలి. ఇప్పటికే హైదరాబాద్లో ఉండే తాజ్ కృష్ణ హోటల్ మొత్తం కాంగ్రెస్ పార్టీ బుక్ చేసుకుని ఎమ్మెల్యేలను అక్కడ ఉంచడానికి సిద్ధం చేసింది. 60 కంటే సంఖ్య ఎక్కువ వస్తే క్యాంపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించదు. ఆ మ్యాజిక్ ఫిగర్ 60 రాకపోతే తాజ్ కృష్ణాలో వాళ్ళని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా బెంగుళూరుకు తరలించి ఇప్పటికే రిజర్వ్ చేయబడిన స్టార్ హోటళ్లలో అక్కడుండే రిసార్ట్లలో అక్కడ క్యాంపు నిర్వహించబడుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి దొరకకుండా చేసే పకడ్బందీ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రచించింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చేయవలసిన సంఖ్యాబలము లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్య లేదు. కనుక భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరపున పార్టీ నాయకుడుగా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించిన ఈటెల రాజేందర్ని నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రపంచ దేశాలలో ఉండే తెలుగువారందరికీ కూడా ఉత్కంఠ, క్షణక్షణం ఏం జరగబోతా ఉన్నదని, అలాగే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లోంచి ఎమ్మెల్యేలు జారకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక వ్యూహరచన చేస్తున్నా స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ పార్టీకి నాయకుడుగా, సభానాయకుడుగా మల్లు బట్టి విక్రమార్కని నియమించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలున్నాయి. మల్లు బట్టి విక్రమార్క యొక్క కుటుంబం, ఆయన పెద్దన్న మల్లు అనంతరాములు, ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా, స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, రాజీవ్ గాంధీకి సన్నిహితుడుగా, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందించి అకాల మరణానికి గురైన మల్లు అనంతరాములు యొక్క చిన్న తమ్ముడు మల్లు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క 2007లో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీగా, 2009, 14, 18, 23 4 సార్లు వరుస విజయాలతో ప్రజల యొక్క ఆమోదం పొందిన వ్యక్తి, వివాదరహితుడు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అన్ని కులాలను గౌరవిస్తూ విద్యాధికుడిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివి అవినీతి మరక లేకుండా మచ్చలేని నాయకుడిగా ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డిలా పంచగట్టి తలపాగ చుట్టి మండు టెండలో ఆరోగ్యాన్ని సైతము లెక్క చేయకుండా అస్వస్థతకు గురైన తెలంగాణ రాష్ట్రములో తన పాదయాత్ర ద్వారా పార్టీ బలాన్ని పెంచిన వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క పేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఈ యొక్క పార్టీ వ్యవహారాల చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్నొచ్చాడు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు. ఓటుకు నోటు కేసులో ఆయనపై కేసులు ఉండటం, అనేక వివాదాలు ఉండటం, రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్లైన ఉత్తమ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఇలాంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రెడ్డి సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, బీసీ, మాల, మాదిగ అన్ని సామాజిక వర్గాలకి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా మల్లు బట్టి విక్రమార్క యొక్క ఆయన పేరుని ఏకగ్రీవంగా సోనియా గాంధీ, వారి కుమార్తె, కుమారుడు, అలాగే బట్టి విక్రమార్క పెద్దన్న మల్లు అనంతరాములకు అత్యంత సన్నిహితుడు, సమకాలికుడు మల్లికార్జున ఖర్గే చూపు కూడా మల్లు బట్టి విక్రమార్క వైపే ఉన్నది. ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడో దానికి విరుగుడుగా దళిత సామాజిక వర్గం యొక్క మన్నలను పొందటానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళిత ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో మల్లు బట్టి విక్రమార్క, ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన మాదిగలు కూడా మావాడనే సమాన గౌరవాన్ని పొందుతూ విద్యాధికుడు, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి 1990 నుంచి కూడా గత 33 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. చివరికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కూడా మల్లు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అంటే తనే ముఖ్యమంత్రి అయినట్టుగా భావిస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క, బట్టి విక్రమార్క అన్న అయితే తమ్ముడిగా రేవంత్ రెడ్డి భావిస్తారు. ఆ ఇద్దరు కూడా రామలక్ష్మణుళ్ళ, బట్టి విక్రమార్క రాముడైతే లక్ష్మణుడిలా రేవంత్ రెడ్డి ఒకే మాట ఒకే బాటపై. రేవంత్ రెడ్డి కూడా మల్లు బట్టి విక్రమార్కని పూర్తిగా అంగీకరించి ఆయన పేరు ప్రతిపాదించడానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయడు. ఏదో ఒకరోజు నాకు అవకాశం వస్తుందని ఆశగా ఆయన ముందుకు సాగుతాడు.
2018 ఎన్నికల్లో బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి అఖండ విజయాన్ని సాధిస్తే రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నుంచి ఓడిపోయాడు. 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన బట్టి విక్రమార్క ఒకసారి శాసన మండలిగా పనిచేసి పార్టీ మారకుండా, ఈయనే కాదు, మల్లు అనంతరాములు, మల్లు రవి, ప్రస్తుతం మల్లు రవి డాక్టరు, ఆయన ముక్కు చెవి గొంతు నిపుణుడు, ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా, జడ్చర్ల శాసనసభ్యుడిగా, ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉంటూ రేవంత్ రెడ్డికి అన్నీ తానై సలహాము, సహకారము, మార్గదర్శక, ఆ విధంగా మల్లు రవి కూడా తన తమ్ముడు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతున్నాడంటే ఎంతో ఆనందిస్తాడు. తను సాధించలేని ఆ రాజకీయంగా ఎదుగుదలను చిన్న తమ్ముడు సాధించాడని ఎంతో సంతోషిస్తాడు. అందువల్ల అన్ని అంశాలు కలిసి వచ్చే అంశం. బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఓసీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అగ్ర కులాలు, వెలమలు, రెడ్లు, రాజులు, అట్లాగే కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఒకరేంటి అందరూ కూడా, అలాగే విద్యార్థికులు, మేధావులు. బట్టి విక్రమార్క నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషను, సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేయటం, అందుబాటులో ఉండే వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, దర్పం లేకుండా జనసామాన్యులకు అందుబాటులో ఉంటాడు. ముఖ్యంగా గ్రామీణ వాసులకు, రైతులకు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా హైకమాండ్ ఏకగ్రీవంగా మల్లు బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాజిక్ ఫిగర్ 60 గురించి డిసెంబర్ 3 మధ్యాహ్నము 12 గంటలకి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రక్రియకు చెక్ పెడుతూ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సిద్ధహస్తుడు నిర్వహించడంలో సరిలేరు నాకెవరు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ పార్టీలో కూడా క్యాంపులు నిర్వహించడంలో నాకు సాటి లేదనే వ్యక్తి డీకే శివకుమార్ బుధస్కంధాల మీద పెట్టిన తరువాత కావలసిన సంఖ్యాబలం లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా బెంగళూరు చేరుకుని సురక్షితంగా డీకే శివకుమార్ అక్కడుండే రాష్ట్ర ప్రభుత్వ యొక్క అండదండలతో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వెళ్ళే అవకాశం లేదు. నిబద్ధత కలిగిన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో సమర్థవంతంగా తమ పాత్ర పోషించడానికి ఏ విధంగా 1984లో 2 లోక్సభ సభ్యులతో ప్రారంభమై 2019 వచ్చే నాటికి 303కి లోక్సభలో ఎదిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాకపోయినా నియోజకవర్గాల పునర్విభజన జరిగి 119 నియోజకవర్గాలు 153 నియోజకవర్గాలు అయినప్పుడని 2020 మహిళా రిజర్వేషన్ బిల్లు అమలై 3వ వంతు మహిళలకు స్థానం కల్పించే సమయంలో నియోజకవర్గాలు పెరగటం, పునర్విభజన జరగటం, పేర్లు మారటం, అలాగే సరిహద్దులు మారటం, మండలాలు మారటం, మహిళలు రంగ ప్రవేశం చేసినప్పుడు ఆ మహిళ కల్పించింది మేమే అని చెప్పి మహిళల యొక్క ఓట్లు 50% ఉన్న మహిళల ఓట్లు దండుకొని ఇప్పుడు కాకపోయినా సంఖ్యాబలాన్ని పెంచుకొని 2029 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా క్రియాశీలకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.